వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్. జై మహావీర్ హనుమాన్, ఎపిసోడ్ నెంబర్ 24. హనుమంతునికి దక్కిన ఆశీర్వచనాలు. ఆంజనేయుడు హనుమంతునిగా పేరు మార్చిన తరువాత స్వర్గంలో ఉన్న దేవతలందరూ తనని దివ్యకాంతి రూపంలో ఇలా ఆశీర్వదించారు. కుమార, నిన్ను గాయపరిచినందుకు నన్ను క్షమించండి అని ఇంద్రదేవుడు హనుమంతుడిని కోరాడు. నా తప్పును భర్తీ చేయడానికి నేను నీకు ఒక శక్తివంతమైన వరం ఇస్తాను. నువ్వు చనిపోవాలనుకున్నప్పుడు మాత్రమే చనిపోతావు. ఏ ఆయుధము నీకు హాని చేయదు, బాధ పెట్టదు అని ఇంద్రుడు చెప్పాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ముందుకు వచ్చాడు. బ్రహ్మాస్త్రం భూమిపై ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటి. నేను నిన్ను దాని నుంచి శక్తిని ప్రసాదిస్తున్నాను. బ్రహ్మాస్త్రాన్ని నీకు వ్యతిరేకంగా ప్రయోగిస్తే నీవు దాని ప్రభావానికి గురికావు. నేను బ్రతికి ఉన్నంతకాలం నీవు కూడా జీవిస్తావు అని దీవించాడు. ఇప్పుడు విష్ణువు, హనుమాన్, నువ్వు జీవితాంతం దేవుడికి సేవ చేస్తూ జీవించాలి. ఎప్పటికీ గొప్ప భక్తుడిగా పరిగణింపబడాలి. నీకు గరుడని మించిన మానవాతీత బలం ఉంటుంది అని విష్ణువు ఆశీర్వదించాడు. నీకు ఎప్పటికీ అగ్ని ఎలాంటి హాని చేయదు అని అగ్నిదేవుడు వాగ్దానం చేశాడు. నీకు గాలి కంటే బలమైన వేగం కలుగుగాక అని వాయుదేవుడు ఆశీర్వదించాడు. హనుమంతుడు దేవతల నుంచి పొందిన వరాలకు కృతజ్ఞతలు తెలియచేశాడు. వారి ఆశీర్వచనాల వల్ల హనుమంతుడు మానవాతీతుడు మరియు అమరుడు అయ్యాడు. ఇంతేనండి. టు బీ కంటిన్యూడ్. అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.